ఏదైతే గత నెల 29వ తారీఖు తుఫాను వలన నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలత చెందింది అనేది దాంట్లో తేటతెల్లమైంది. ఎందుకనంటే వాళ్ళ ఒక్క పంట రెండు పంటలు అనేది కాదు, అన్ని పంటలకు నష్టం జరిగింది. మన వరంగల్ జిల్లాలో 29వ తారీఖు విపరీతంగా వర్షం పడ్డది. 30వ తారీఖు రోజు వ్యవసాయ శాఖ ఏం ప్రకటిస్తుందంటే 75,830 ఎకరాలు పంట నష్టం జరిగింది అనేది ప్రకటిస్తారు. మళ్ళీ దాని తర్వాత మేము మళ్ళీ క్షేత్రస్థాయిలో వెళ్ళినాం. అంత పెద్ద మొత్తంలో నష్టం జరగలేదు. ఎంత జరిగింది నష్టం అంటే 28,605 ఎకరాలు మాత్రమే నష్టం జరిగింది. అంటే ఏ పద్ధతిలో అధికారులు ఉన్నారో, ఏ మేరకు వ్యవహరిస్తున్నారో ఇక్కడ మనం ఈ లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతున్నది. వీటన్నిటికీ మనం అంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు వ్యవసాయాన్ని నిర్వహణ చేయడానికే ఇవన్నీ ప్రయత్నాలు అనేది ఇది అందరికీ తెలమై ఉన్నది.